కాలేజ్లో లైబ్రరీ కట్టాడా, లైబ్రరీలో కాలేజ్ కట్టాడా? ఇంకా మన క్లాస్ ఎట్లా ఉంటుందో. In this right angular triangle, sin theta is equal to x by r, cos theta is equal to y by r, tan theta is equal to x by మే y. ఐ కమ్ ఇన్ సార్? Yes. న్యూ కమర్ సార్. Yes, come in. థ్యాంక్ యూ సార్. Note it down, students. As per Pythagorean theorem, కాలేజీకి వచ్చానా, కంఠాసుపత్రికి వచ్చానా? r square sin square theta plus cos square theta plus 2 sin theta cos theta. secant square theta హాయ్. tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. As per compound angle theorem, Tan theta plus cos 2 theta is equal to థూ దీనబ్బా జీవితం. కాలేజ్ అంటే ఇలా ఉంటుందా? మరి ఇంకెలా ఉండాలి? అమ్మాయిలు, అబ్బాయిలు, ర్యాగింగ్లు, మీటింగ్లు, చాటింగ్లు, క్యాంటీన్లు, ఈలలు, గోలలు, సరదాలు, కబుర్లు, బ్యాచ్లు, గొడవలు, హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి కదా సార్. నువ్వు చెప్పిన లిస్ట్ లో చదువు తప్ప అన్ని ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఈ కాలేజ్లో ఉండను సార్. చూడు బాబు, ఇక్కడ చదివితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఆ ఫ్యూచర్లో నేను ఉండను సార్. పెద్ద పెద్ద జాబ్లు వస్తాయి. మన జాబ్లు ఇచ్చే రకమే కానీ తీసుకునే రకం కాదు సార్. నా టీసీ నాకు ఇచ్చాను సార్. ప్లీజ్ క్లాస్ కి వెళ్ళమ్మా. ప్లీజ్ సార్. నేను కూడా ప్లీజ్. అంటే మీరేం చేసిన టీసీ ఇవ్వరనమాట. ఏం చేసినా టీసీ ఇవ్వను. ఆచార్య దేవోభవ. గాడ్ బ్లెస్ యూ. ఇడియట్, నన్నే కొట్టావా? టీసీ కాదురా, డి బార్. hello governor sir passing towards Jubilee Hills over. రేయ్, గబ్బర్ సింగ్ తెక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నీకు లెక్కలేనంత తెక్కుంది. అయినా పోలీసులు అలా కుళ్ళబుడుస్తుంటే కళ్ళప్పగించి ఏం చూస్తున్నారు అక్కడ? హృదయమే అలలై ఎగసే కనువిందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాలిక పులకింతల వింతల సందడి వేళ సమయమా కదలకే అన్ని తనువులు తింది అమ్మాయి కోసమా? అంత బాగుంటుందా గుంట? నువ్వే చూసి చెప్పన్నా. ఎలా ఉందన్నా? చుడిదార్ వేసుకున్న డబుల్ బ్యారెల్ గన్ లాగా ఉంది. ఫోటో చూస్తే నువ్వు అంత షేక్ అయితే లైవ్ లో చూసుకోండి నేనెంత షాక్ అయింటానన్నా. నిజమేరా? ఎట్లా ఫీల్ అయ్యో? వారిని ఇది మన కాలేజా? పాప మన క్లాసా? మన పక్క సీటా? లక్ వచ్చి పక్క సీట్లో కూర్చుంటుందని తెలియక తొక్కలో కాలేజ్ అనుకుని టీసీ తీసుకున్నానే. ఇప్పుడు ఎలా సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకు సీట్ కావాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ గెట్ అప్ ఐ సే. వరల్డ్ లో వాల్యుబుల్ ఐటమ్ ఏంటో తెలుసా? మన కాలేజ్ లో సీట్ సార్ కాదు, మనిషి ఈగో. నువ్వు నా ఈగోని హర్ట్ చేసినావు. నీకు చచ్చిన సీట్ ఇవ్వను. గెట్ అవుట్ ప్లీజ్. అవుట్. ఊరే పిచ్చోడా, సీటు కోసం చచ్చిపోతావంట్రా? సీటు పోతే ఏంట్రా? ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళేటప్పుడు లవ్ చేసుకో, వచ్చేటప్పుడు లైన్ వేసుకో. కాదు కూడదు అక్కడే సీట్ కావాలన్నావు అనుకో, రే అదిగా ఆ పిల్లి గడ్డం గాని లైన్ లో పెట్టి వీడికి సీట్ ఇప్పించు. అట్టాగేనా? నాకు చెప్పాడు కదా, ఆయన తొక్కలో సీట్ కోసం చచ్చిపోతానంటే పద ప్రిన్సిపల్ సీటే ఇప్పిస్తాను. ఈడేవడరా? నీ బామర్ది. రేయ్, ఇంకేంట్రా నీ గొడవ? సీట్ ఇప్పిస్తాను కదా, ఇప్పిస్తాపో. కాస్త కష్టపడితే ఎమ్మెల్యే సీట్ దొరుకుతుందన్నా. తొక్కలోది కాలేజ్ సీట్ అంతా, బస్ లో సీట్ అంతా. నా ప్రాబ్లం అది కాదన్నా. అంటే సీట్ ఇచ్చాడా? ఇచ్చాడుగా. ఆ తెల్ల పిల్లి గడ్డగాడికి సిగ్గు సెరవ లేదంట్రా? లాగి పెట్టి కొట్టావు కదా, అయినా ఇచ్చాడా? ఓ చిన్న పని చెప్పాడు, సిన్సియర్ గా చేశాను. అమ్మాయి పక్క సీట్ ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు?
you can go to class. హాయ్. ఇంత కష్టపడిన తన కోసం అయితే తన దృష్టిలో బ్యాడ్ అయిపోయానేంటి? గుడ్ అవ్వాలంటే ఏం చేయాలో? ఏంటి అలా చూస్తున్నావు? ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటివే ఈ ఫ్లవర్స్. అర్థం కలదా? ఐ లవ్ యూ. సచ్చిన్నోడా. నీ నడుము ఐఫోన్ సింబల్ లా ఉంటుంది, నీ మెడ నక్లిస్ రోడ్డు వెలుగులా ఉంటుంది. అందుకే నా బైక్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేస్తుంటుంది. వెళ్ళవా? చొప్పించే కొత్త అమ్మాయి కనిపిస్తే చాలు ఒకటే వర్డ్ లవ్, ఒకటే థాట్ ఐ లవ్ యూ. సింగిల్ ఫ్లవర్ ఇచ్చి లవర్ అయిపోతా అనుకున్నారా? ఒక్కసారి ఫేస్ చూడరా ఎంత అమాయకంగా ఉందో. వద్దు. నా దగ్గర ఉంది ఒకటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాలేజీలో ఉంది ఒకటే అమ్మాయి అనుకుంటున్నావా? సి ఐ హావ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ బంచ్ ఆఫ్ గర్ల్స్. పోతే ఫ్లవర్, వస్తే ఒక ఫ్లవర్. హాయ్ అని దా దా దా. అర్థమైందిలే. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. యూర్ రియల్లీ గుడ్. ఏంట్రా ఇది? ఆడు చెప్పింది నిజమే. ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటిది ఫ్లవర్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక వాడికి క్లాస్ పీకా, నీకు వాడికి తేడా ఏంట్రా? నా దగ్గర ఒకే పువ్వు ఉందండి. వాడి దగ్గర నర్సరీ ఉందండి. వాడు రోజుకి 100 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తారండి. నేను అలా కాదండి, 100 సంవత్సరాలు సరిపడ్డ మిమ్మల్ని లవ్ చేస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంత క్లియర్గా ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదు అంటుంది ఏంటి? ఇంకెలా చెప్పాలో? స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నొకే ఒక్క కోరిక కోరుతున్నాను. చదువులో ర్యాంకులు కాదు, జీవితంలో పెద్ద పెద్ద ఆస్తులు కాదు, చాలా చిన్న కోరిక, న్యాయమైన కోరిక. త్వరగా తీరుస్తావని ఆశిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. కొడతావేంట్రా? చంపేస్తాను ఎదవా. కొబ్బరికాయ కొడితే ఏమవుద్ది? 2 ముక్కలు అయితే మనకు అవ్వలేదే. రేయ్ చూడరా, నువ్వు ఇచ్చిన కాయ కొట్టి కొట్టి అమ్మాయి చెయ్యి ఎంత కందిపోయిందో. ఈ హ్యాండ్ వాల్యూ తెలుసా నీకు? కొబ్బరికాయ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, స్పాంజులా, దూదు పింజులా, సుకుమారమైన ఈ చేతిలా. బేబీ ఫ్యాక్ట్ చెప్తున్నా బేబీ. కొబ్బరికాయలు అంటే ఎలా ఉండాలరా? సార్, ప్రపంచంలో మీరు చెప్పేంత మెత్తటి కొబ్బరికాయలు ఎవరూ కనిపెట్టలేదు సార్. కనిపెట్టాలరా, కనిపెట్టాలి. లేకపోతే ఈ పెయిన్ ఈ పెయిన్ ఎవరు భరిస్తారు? ఊరుకోండి సార్, గుడిలో కొబ్బరికాయలు అందరికి నేనే అమ్ముతున్నా. ఎవరికి లేని నొప్పి ఈ మేడంకి ఎందుకు? అన్న నాకేం పెయిన్ లేదన్నా. ఆవిడికి లేని నొప్పి మీకు ఎందుకండి? ఎందుకంటావు? లవ్ చేస్తున్నారా? ఆ? లవ్ చేస్తున్నారా అని. చూసావా సిరి, ఆఖరికి కొబ్బరికాయలు అమ్మేవాడు కూడా అర్థమైపోయింది నేను లవ్ చేస్తున్నానని. కాలేజ్కి వెళ్ళి నీకు మాత్రం అర్థం కావడం లేదు. నేను ప్రేమిస్తానా? Just shut up and don't ever disturb me again. సిరి, ఏంటి సార్, ఇప్పుడు మీకు పగిలింది అనుకుంటా. నువ్వా? యా. ఏ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు పాప, చిన్న కన్ఫ్యూజన్. క్లారిటీ కోసం వచ్చాను. ఏంటా కన్ఫ్యూజన్? బన్నీ, చిన్ని పేర్లు ఎలా ఉన్నాయి? నా మొహంలో ఉన్నాయి. అయితే సూపరు, పేర్లు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మా పిల్లలు. వాట్? మన పిల్లలా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి కాదు, పచ్చిగా మారుతున్నాను. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, రేపు నా టైం బాగుండి తన మనసు మారి నేను తనకి తెగ నచ్చేసి నన్ను లవ్ చేయొచ్చు కదా. మరి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఫ్రెండ్స్ ముందు తనకు అవమానమే కదా. కదా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే సొసైటీలో నాకు అవమానం కదా. పిల్లలు పుట్టాక పేర్లు పెట్టకపోతే స్కూల్లో వాళ్ళకి అవమానం కదా. అందుకే మన పిల్లలకి ఇప్పుడే బన్నీచి నేను పేర్లు పెట్టేశా. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. నువ్వు ఉండవే. ఏంట్రా అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? దీనికేం ఇంపార్టెన్స్ ఇవ్వవా? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇవన్నీ ఇద్దరు కలిసి చేసి ఇప్పుడు పిల్లల పేర్లు నువ్వు ఒక్కడివే డిసైడ్ చేస్తావా? అంతా నీ ఇష్టమేనా? దాని ఇష్టాలతో సంబంధం లేదా? ఏంటి దాని ఇష్టాలు? మొగుడు స్నానానికి నీళ్ళు పెట్టడం రాదు, సరిగా వంట చేయడం రాదు, ఇది పిల్లలకి పేర్లు పెట్టేస్తుందా? ఇది చేసే చెత్త వంటలు నేను కాబట్టి తింటున్నాను. నావి చెత్త వంటలా? మరి కాదా? టీ చేస్తే చక్కెరయో, చక్కెర అయితే టీ పొడయో, నేను అడిగితే నువ్వు ఇంకోటి చేస్తావు. నీకు నచ్చిన పూరీలతో ప్లేట్ లాగిస్తావు. నాకు నచ్చిన ఈ రోజున చేసావా, చేసి పెట్టావా? అవును, నేను చెయ్యను. నేను పూరియే చేస్తా. తింటే తిను, లేదంటే దుబ్బే. ఏంటే ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు? ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమిటీయా? అయినా కానీ ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు. ఇడ్లీ ఏంటయ్యా గొడవ? ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు? సార్, ఇది కాలేజ్ గొడవ కాదు సార్, మ్యారేజ్ గొడవ. సరే,
నేను పక్కింటి పెద్ద ఆయనగా అడుగుతున్నాను రోజేంటి మీ గొడవ? సార్ గొడవ పడుతుంది గోల్ చేస్తుంది వాడే సార్. చూసారు సార్ దానికి ఎంత పొగరు, పిల్లలకి ఎంత పొగరు అనుకోవచ్చు సార్. ఏమ్మా తప్పే కదా? అలా అడగండి సార్. ఇప్పుడు చెప్పు, ఇడ్లీ చేస్తాను చెప్పు. నేను చెయ్యను. పోన్లేమ్మా, ఈ ఒక్కసారికి చేయొచ్చు కదా. చేయను సార్. చూసారు సార్, చూసారు అది. నువ్వన్నా ఈసారికి పూరి తినొచ్చు కదా. నేను తినను సార్. మానే కాలేదు నీకా నాకా? చి, 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 ఇంట్లో మనసందరూ పోరా, ఎక్కడికి పోతావు? కడుపు కాలినప్పుడు తిరిగి ఇంటికే వస్తాం. నీ చేసిన పూరి తింటాం. అంతే, అదే మాట మీద ఉండవే. ఇడ్లీ కావాలా నీకు? పూరి హలో, నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కడుపు కాలి నువ్వే తెస్తావు. సిరి, సిరి, ఉండవే. ఏంటి వా డామినేషన్? సిరి అంటే ఏమనుకుంటున్నాడు? ఏమైంది? ఏమైందా? వాడికి నీతో లవ్ లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి లేకుండా నీతో పిల్లల్ని కన్నాడు. పిల్లలు లేకుండానే వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు.